ఎవరెవరు కలిస్తే ఈ రోజు బయలు వచ్చిందన్నది సతీష్ గారు. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కొన్ని సోయిని మాడుతారా సోయిలేక మాడుతారా అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చింది ఇది కోర్టు అండి. కనీసం మనము కోర్టులో కూడా న్యాయస్థానాలకు కూడా విలువేయకపోతే ఇక మన పరిస్థితి దేశం ఎక్కడికి వద్దో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టులో ఆ వాదనలు కూడా ఏదో చాటుకున్నట్టు కాదు, లైవ్లో కూడా టెలికాస్ట్ అనేది సమాజం అంతా చూసారు ఈరోజు. సో అక్కడ జరిగింది ఏంది, 500 మంది దగ్గర 500 మంది సాక్ష్యాలు, వేల కొద్ది పేపర్స్, 100 crores టర్న్ ఓవర్స్ జరిగినాయి, చేతులు మార్పిడి జరిగిందన్నారు. ₹1 పట్టుకున్న నాదుడే లేదు. అసలు ఏం జరిగింది ఏందని చెప్పుడు అంటే కూడా కోర్టులో వాళ్ళ తరపున న్యాయవాదులు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. అంటే కేవలం వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు అంటున్నారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారండి. దేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఈరోజు మన రాష్ట్రం తరఫున ఉండి ఆయన ఒక న్యాయస్థానాల మీద అలా మాట్లాడడం చాలా బాధాకరం. రెండోది ఏ పార్టీ, ఇంకోటి మీరు అన్నారు ఫోన్లు మారుస్తారా అంటే, అరే ఇవాళ రేపు చిన్న వాళ్ళు కూడా కొత్త వర్షన్ వస్తే ఫోన్ తీసేసి, ఇంకొక విషయం చాలా మంది అంటున్నారండి ఫోన్లు మార్చారు, ఫోన్లు ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే, ఇప్పుడు మన దగ్గర ఒక ఫోన్ ఉందండి. ఈ ఫోన్ కొన్ని రోజులు వాడతాం మనం, సరే కొత్త వర్షన్ వచ్చిందో, లేకపోతే నా మిత్రుడు యూఎస్లో ఉంటాడో, లేకపోతే ఇంకోడు అన్న సతీష్ భాయ్ కొత్త ఫోన్ పంపిస్తున్నా అని చెప్పి నాకు పంపిస్తే ఖచ్చితంగా ఈ ఫోన్ నేను ఫార్మేట్ చేసే ఇస్తా తప్ప, కానీ ఇందులో ఉన్న నా కాంటాక్ట్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా తీసుకుపోయి వాళ్ళకు మా పని మనిషి ఆగండి, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక నిమిషం, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ మా డ్రైవర్ కానీ సార్ మాకు ఫోన్ ఇవ్వండి అంటే తప్పకుండా ఫార్మేట్ చేసి వాళ్ళకి ఇస్తాను. వాడు మేము పడేయలేదు కదా ఫార్మేట్ చేసి. ఈ రోజు వీళ్ళు ధ్వంసం చేసి దాంట్లో 50,000 పేజీల నివేదిక చాలా స్పష్టంగా ఉంది. దాదాపు తెలంగాణ సమాజానికి అందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇలా బెయిల్ నిబంధనలు ఒక చిన్న చెప్పిండ్రు. డబ్బులు ఏమైనా చేతులు మారినాయి, ఇలా డిజిటల్ కరెన్సీ అండి. చేతులు డైరెక్ట్ డబ్బులు ఏమైనా నెత్తిన పెట్టుకుని వచ్చి ఈ చేతులు స్పష్టంగా ఆమె ఆజ్ఞలతో చాలా స్పష్టంగా పేజీల నివేదికలో చాలా స్పష్టంగా అనుకున్నటువంటి చట్టము ఇవాళ ఎందుకు బెయిల్ ఇచ్చింది. కవిత గారు అంటే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు పాయింట్లు తడుస్తున్నాయి. రేపు కవిత గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విమానం పోతే మోగిస్తారు. ఈ రోజు మీ దగ్గరికి వస్తాను, చాలా హీరో. ఎందుకంటే నందరెడ్డి గారు మీరు వ్యవస్థలు